సరే, బాలినేని వర్సెస్ దామచర్ల అసలు ఏం జరుగుతుంది? నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి, జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కూడా మంత్రి, రాజీనామా చేసిన వ్యక్తి. ఆయన కోసం తర్వాత బాగా తొందరగా రాజీనామా చేసి బయటకు వచ్చి జనసేనలో చేరారు. జనసేనలో చేర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ సుముఖంగా ఉన్నా కానీ జనసేనలో కొంతమంది పెట్టిన అభ్యంతరాల వల్ల, అలాగే స్థానికంగా తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ ఆయన కూడా ఇష్టం లేకపోవడం అని అన్నారు. వాటి వల్ల అది బాగా ఆలస్యమైంది, చాలా ఆలస్యమైంది. చివరకు తీసుకున్నారు. ఎంత అంటే మొన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ సంస్థాగత వ్యవహారాల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిదానికి మీ అభ్యంతరం ఏంటి, బాలినేని గారిని తీసుకుంటే కూడా బాలినేని గారు లాంటి వాళ్ళు రాకుండా, బాలినేని చాలాసార్లు అన్నారు ఆయన పేరు. ప్రకాశం నెల్లూరు జిల్లాల బాధ్యత బాలినేనికి అప్పగిస్తున్నానని కూడా ఆయన ప్రకటించారు. అంటే నేను ఇవన్నీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇచ్చినంత ప్రాధాన్యత జగన్తో కూడా ఆయన అంతే ముఖ్యంగా ఉన్నారు. కాకపోతే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ విడతలో ఆయన తీసుకోలేదు. ఆయన అక్కడి నుంచి దూరం పెరిగింది, బయటకు వచ్చేసారు. అప్పుడప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఆయన కొన్ని విషయాల మీద అసంతృప్తి వెలిబుచ్చడం, వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. నిన్న ఆయన చాలా తీవ్ర స్థాయిలో స్థానిక శాసనసభ్యుడిగా ఉన్న ఈ దామచర్ల మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎంత అంటే అసలు ఈయన పోలీస్ స్టేషన్లను అడ్డాగా మార్చుకొని 25 లక్షలు ఇక్కడి నుంచి ముడుపులు తీసుకుంటున్నారు. ఇసుకలో కానీ, గ్రావైట్లో కానీ, లేకపోతే మైన్స్లో కానీ, ప్రతి దాంట్లో రేషన్లో కానీ, రేషన్ మాఫియా నుంచి అన్నిటి దగ్గర నుంచి కూడా ఈయన ముడుపులు తీసుకుంటూ ఉన్నారు. ఇది అసలు చాలా దారుణంగా ఉంది. అధికార పార్టీలో ముఖ్యంగా ఉన్నటువంటి శాసనసభ్యుడే ఇలా చేస్తుంటే ఏమవుతుంది? పైగా ఆయన ఫిర్యాదుల వల్ల మా వాళ్ళను, నా అనుచరులను పోలీసులు వేధిస్తున్నారు. ఇలాంటి పద్ధతిలో రకరకాల ఆరోపణలు ఆయన చేస్తే దామచర్ల కూడా అదే స్థాయిలో ఈయన అసలు వైసీపీ ప్రయోజనాలు నెరవేర్చడానికి ఇక్కడ ఉన్నారు. ఈయన ఆధారాలు లేకుండా ఏమంటే అవి మాట్లాడుతున్నారు. అంటే ఇంతకంటే కూటమిలో చెప్పాలంటే జనసేన టీడీపీ మధ్యలో కొన్ని సమస్యలు ఉన్నాయన్న, కొంతమంది నాయకుల మధ్య, లేకపోతే కొన్ని సామాజిక తరగతుల మధ్య గండి వచ్చింది అని చెప్తే దానికి బహుశా పరాకాష్ఠలాగా మనకు ప్రకాశం జిల్లాలో ఈ పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఈయన చేసే దాంట్లో ఒక దామచర్ల మీదే కాదు కదా, పోలీస్ స్టేషన్లను ఉపయోగించుకుంటున్నారని చెప్పేది కానీ, అలాగే ఈ గనులు, రేషన్ మాఫియా ఇట్లాంటివి ఏంటంటే ఇటువంటి వాటి అన్నిటికీ అవకాశం ఇక్కడ లభిస్తుంది అని ఆయన పరోక్షంగా ఒక జనసేనలో ఉన్న మాజీ మంత్రిగా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారా? సో కూటమిలో ఈ విధమైన 2 పార్టీల మధ్యలో స్థానిక ఎన్నికలు వస్తున్న కొద్దీ గోదావరి జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో, కొన్ని రాయలసీమ జిల్లాల్లో ఈ విధమైన ఫైట్స్ కొంచెం కాదు బాగానే పెరుగుతున్నాయి. ఇవి